హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మన భారతదేశంలోనే అతి పెద్దదైన ఎకో పార్క్ మరేదో కాదండి, ఎక్స్పీరియం పార్క్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది ఈ సిరీస్లో థర్డ్ వీడియో అండి. ఫస్ట్ 2 వీడియోస్ని కూడా మీరు వాచ్ చేసినట్టయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ వీడియోలో చాలా యునిక్ ప్లేసెస్ గురించి కవర్ చేయబోతున్నాను. ముందుగా లవ్ పార్క్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ పార్క్ని వ్యాలంటైన్స్ డేకి చాలా పెద్దగా ప్లాన్ చేసి మొత్తం ఫ్లవర్స్తో నింపేద్దామని ప్లాన్లో ఉన్నారు. అండ్ వ్యాలంటైన్స్ డేకి ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసినట్టయితే ఈ లవ్ పార్క్లో ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్ గురించి స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. హ్యూజ్ బుల్ అదేనండి, ఎద్దు, అలానే వివిధ రకమైన మాన్యుమెంట్స్ కూడా ఉన్నాయి. నేచురల్ స్టోన్స్తో చాలా యునిక్గా ఉన్న స్టోన్స్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఈ హ్యూజ్ బుల్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. చూడడానికి చాలా పెద్దగా ఉంది. అండ్ ప్యూర్ డీటెయిల్స్ ఈ బుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. అలానే నా ప్రీవియస్ వీడియోలో రామ్దేవరావు గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కాటన్ స్టీల్కి ఉన్న ప్రత్యేకత గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోను కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో ఏ ప్లేసెస్ని నేను చూసానో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసినట్టయితే మీ ఈ ప్లాన్లో కూడా ఖచ్చితంగా ఈ ప్లేసెస్ని ఎలా కవర్ చేయాలనేది డీటెయిల్గా తెలుస్తుంది. అలానే నా ముందు వీడియోస్లో టికెటింగ్ ఇన్ఫర్మేషన్, ఫుడ్ ఏ టైంకి, అలానే పార్క్ టైమింగ్స్ ఏంటి, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాను. అవి కూడా వాచ్ చేసి ఈ వీడియో వాచ్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఈ ఎకో పార్క్ చాలా పెద్దది, కానీ నాట్ ఈవెన్ 20% కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇంకా బెటర్గా ఉండబోతుంది ఫ్యూచర్లో. బట్ స్టిల్ ఈ ప్లేసెస్లోనూ కూడా చాలా వండర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వాచ్ చేయాల్సిందే. అండ్ మెయిన్ అట్రాక్షన్ అనేటప్పటికి చెట్లేనండి. చెట్లు, ఈ పూల మొక్కలు ఎక్కడ చూసినా చాలా క్యూట్గా చూస్తూనే ఉండాలనే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. అలానే ఇక్కడ ఉన్న చాలా మొక్కలు 85 కంట్రీస్ నుంచి దిగుమతి చేశారండి. ఖచ్చితంగా మీరు వాచ్ చేసినట్టయితే ఇక్కడ ఈ ప్లాంట్కి ట్యాగ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కూడా అవైలబుల్గా ఉండొచ్చు. మీరు కానీ ఇక్కడ డీటెయిల్గా చూసినట్టయితే ఈ చైర్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి. అండ్ రామ్దేవరావు గారు తన వీడియోలో మెన్షన్ చేస్తూ ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి ఈ చెట్లని చాలా మెచ్చుకున్నారని, విజయ్ దేవరకొండ, చిరంజీవి గారు, సీఎం గారు, ఇలానే చాలా సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ ఈ చెట్లలో కూర్చొని ఫొటోస్ తీసుకున్నారని తన వీడియోలో మెన్షన్ చేశారు. అలానే ఈ లైవ్ స్టోన్స్, అదేనండి నేచురల్ స్టోన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకనంటే మనం ఈ నేచురల్ స్టోన్స్ గురించి పెద్దగా పట్టించుకోం. బట్ వివిధ కంట్రీస్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. నేను కూడా వేరే కంట్రీస్లో ఈ నేచురల్ స్టోన్స్ని చూశాను, చాలా భద్రపరిచారు. అండ్ నేను కూడా ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యాను నేచురల్ స్టోన్స్కి ఇండియాలో కూడా వాల్యూ ఉందని. అండ్ ఈ నేచురల్ స్టోన్స్ కొన్ని ఇండియాలోనివి, కొన్ని వివిధ దేశాల నుంచి తెచ్చుకునేవండి. అండ్ ఈ నేచురల్ స్టోన్స్కి ఎంత ఖర్చు అయిందో కూడా తను ఈ వీడియోలో మెన్షన్ చేశారు. ఆ వీడియోని ఖచ్చితంగా వాచ్ చేయండి. వీడియో బిగినింగ్లో చెప్పినట్టు ఇక్కడ చాలా సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి. 600+ సెల్ఫీ పాయింట్స్. ఖచ్చితంగా ప్రతి కార్నర్లో ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఈ లవ్ పార్క్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. దీని ప్లానింగ్ అయితే చూడడానికి ఆల్రెడీ నాకు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు దీని ప్లానింగ్ గురించి తెలిసాక నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అండ్ వన్స్ ఈ పార్క్ కానీ కంప్లీట్ అయిన తర్వాత చుట్టూ ఫ్లవర్స్తో చూస్తే చూడడానికే భలే ఉంటుంది. అండ్ ఇక్కడ మాట్లాడితే నాకు తెలిసింది ఏంటంటే February 14, అదేనండి ప్రేమికుల రోజు కోసం ఈ పార్క్ని చాలా గ్రాండ్గా రెడీ చేస్తున్నారు. అండ్ ఇమాజిన్, చూశారు కదా, చాలా పెద్ద ఏరియా మొత్తం ఫ్లవర్స్తో ఉంటూ ఆ కార్నర్లో ఒక ఫోటో తీసుకున్నట్టయితే ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ అండి. ఖచ్చితంగా మీరు కానీ వ్యాలంటైన్స్ డేకి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నట్టయితే ఈ ఎకో పార్క్ అనేది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని నేను చెప్తాను. ఖచ్చితంగా ఈ ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. లవర్స్కి ఫ్లవర్స్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే కదా.
సో ఖచ్చితంగా మీరు కూడా వ్యాలంటైన్స్ డేని ఇక్కడ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇమాజిన్ మీరు మీ లవర్తో వచ్చి ఈ పార్క్లో, ఈ లవ్ పార్క్లో ఆ హార్ట్ షేప్ మధ్యలో చిన్న స్టెప్ వేసినా కూడా చూడడానికే చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ అమ్మాయిలకైతే నచ్చుతుంది ఇలాంటి పార్క్స్ ఫ్లవర్స్తో ఉండేసరికి. అండ్ మీరు ఈ పార్క్లో ఫ్లవర్సే కాకుండా చాలా స్పెషల్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఈ ట్రీ ఒకటి ఒలింపిక్స్కి, చైనాలో జరిగిన ఒలింపిక్స్కి చిహ్నంగా ఆ ట్రీని చెక్కారంట. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో ఉంది, దాన్ని కూడా వాచ్ చేయండి. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ట్రీ అనేది కూడా. అండ్ ఈ ఫ్లవర్ వాజెస్ అదేనండి, ఈ ట్రీస్తో క్రియేట్ చేసిన ఫ్లవర్ వాజెస్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ యూజ్ చేసే స్టోన్స్ కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది ఒక మేజ్లా ఉంది. నేనైతే ట్రై చేశాను ఈ కార్నర్ నుంచి అలా అటు సైడ్ వెళ్ళాలని. ఎయిదర్ నాకైనా అర్థం కాలేదు, అండ్ ఈ మేజ్ కూడా కంప్లీట్గా లేదో అర్థం కాలేదు. సో ఒక కొంచెం దూరం ట్రై చేశాక బ్లాక్ అయ్యి ఇంకా బ్యాక్ వచ్చేసాను. బట్ మీరు కానీ ఈ పార్క్ వెళ్ళినట్టయితే ఈ మేజ్ని క్రాక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ అనేసరికి ట్రీస్ అండ్ ఫ్లవర్సే. అండ్ ఈ ట్రీస్లో వాళ్ళు చేసే వర్క్ని మనం మెచ్చుకోవాల్సింది. అలానే కొన్ని ప్లేసెస్లో మనం చూస్తున్నంత క్యూట్గా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అవని, ట్రీస్ అవని. బట్ ఈ ఫ్లవర్స్ అండ్ ట్రీస్లో కూడా కొన్ని విషయాలు దాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. లోపల నుంచి చూసేసరికి ఇదంతా ఇంకా ఈ ట్రీస్ అంతా ఫామ్ అయ్యేటప్పటికి ఎన్ని ఇయర్స్ పడుతుందో. బట్ మనం చూసే సైడ్ నుంచి చాలా క్యూట్గా అనిపించింది కదా, లోపలికి వెళ్ళేటప్పటికి మొత్తం డొల్లే. సో అలాంటివి చాలా ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మీరు కూడా డీటెయిల్గా వాచ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఫన్నీ మూమెంట్స్ మీకు కూడా తెలుస్తాయి చాలా వరకు. అండ్ ముందుగా ఫస్ట్ వీడియోలో నేను చెప్పిన విధంగా ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. ఈ బుద్ధుడు చెట్టు, ఈ చెట్టు కార్వింగ్ ఆర్ లైక్ ఆ ట్రీస్ని షేప్ అవుట్ చేసే విధానం ఖచ్చితంగా యూనిక్గా ఉంది. అండ్ ఈవినింగ్ క్విక్ స్నాక్స్కి ఇది ఒక స్టాల్ అప్పటికప్పుడే బిల్డ్ చేశారు. దోశ దొరుకుతుంది ఇక్కడ, 60 రూపీస్ ఒక దోశ చిన్నగా ఉన్నా. బట్ తెలిసిందే కదా, ముందుగా నేను ఫుడ్ వీడియోలో కూడా చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ మాత్రం లిటిల్ ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవాలి. మీరు కానీ ఎకో పార్క్ ప్లాన్ చేసుకున్నట్టయితే క్విక్ స్నాక్స్ ఆర్ లంచ్ని క్యారీ చేసుకోవడం చాలా బెటర్. అండ్ వాటర్ బాటిల్స్ మస్ట్. చూస్తున్నారు కదా నా ప్రతి వీడియోలో సన్ అయితే చాలా హార్ష్గా ఉన్నాడు. సూర్యుడికి ఏదో నా మీద కోపం ఉన్నట్టు రోజంతా అలానే ఉందండి. చాలా కష్టపడితే ఈ వీడియో తీసానని చెప్పుకోవాలి. బట్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఒక ఎగ్జైట్మెంట్. బట్ ఈ ఎండకి కొంచెం జడిసి ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఈ వీడియోని చేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా ఈ ట్రీస్ అన్నీ కూడా కార్వింగ్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ థ్రెడ్డింగ్ అవనివ్వండి, లేదంటే గ్రిల్స్ వేసుకొని చాలా యూనిక్గా చేశారు. అండ్ ఇలాంటి ట్రీస్ మీరు ఎక్కడైనా చూసారా ఇండియాలో, లేదా ఫారిన్ కంట్రీస్లో చూసినట్టయితే కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా ముందు వీడియోలో మిరాకిల్ గార్డెన్ అలానే జపనీస్ గార్డెన్స్ గురించి చెప్పాను. వాటిని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను. అండ్ ప్రతి కార్నర్లో ఈ కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయండి. అండ్ నాకైతే ఇలాంటి లొకేషన్స్, ఎస్పెషల్లీ ఇలాంటి లొకేషన్స్ ఏదో ఫారెన్ మూవీస్లో చూసినట్టు గుర్తొస్తుంది నాకైతే. మీరైనా ఎక్కడైనా ఇలాంటి లొకేషన్స్ చూసారా? చూస్తే కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అండ్ చూస్తున్నారు కదా ఈ కాటన్ స్టీల్ గురించి ఇన్ఫర్మేషన్ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ ఇవైతే అంత త్వరగా రస్ట్ పట్టవు అండ్ చూడడానికి రస్ట్ పట్టినట్టు ఉంటాయి. అండ్ ఈ స్కల్ప్చర్ మీరు హైదరాబాద్లో కూడా చూసుంటారు, క్యాట్. అండ్ ఈ స్కల్ప్చర్ అయితే చాలా స్ట్రాంగ్ మెటీరియల్ అని చెప్పుకోవాలి. ఈ మెటీరియల్కి రస్ట్ పట్టదు కాబట్టి వీటిని షిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా వాడతారని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. అండ్ అలాగా ఈ పార్క్లో చూస్తుంటే ప్రతి కార్నర్ను కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అనిపిస్తుంది, ఎందుకంటే అంత యూనిక్గా ఉంది. అండ్ ఈ స్టోనింగ్స్ చూస్తున్నారు కదా, ఆ స్టోన్స్ అన్నీ నార్మల్ స్టోన్సే, పెద్ద ఎక్కడి నుంచో కార్వ్ చేసినవి కాదు. సో నార్మల్ స్టోన్స్ని ప్రాపర్గా ఒక పాత్ లాగా పేర్చి ఒక వే క్రియేట్ చేశారు. అండ్ ప్రతి ప్లేస్లో కూడా కుర్చీలు కానీ బెంచీలు కానీ ప్రతిది కూడా
ఉన్న ఆబ్జెక్ట్స్తోనే చాలా యూనిక్గా తయారు చేశారు. అండ్ చూసారు కదా, ఈ బెంచ్ పైన అట్లీస్ట్ 5 to 6 మెంబర్స్ కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ని కూడా జస్ట్ ఒక స్టోన్ సాయంతో సింపుల్గా ప్లేస్ చేశారు ఇక్కడ. అండ్ అలానే కొన్ని ఏరియాస్ ఈ కార్నర్లో ఎక్స్ప్లోర్ చేయని ఉన్నాయండి. అండ్ ఎస్పెషల్లీ కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి. అండ్ ఇదొక చాలా యూనిక్ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఈ సన్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్ చూస్తున్నారు కదా, పిక్చర్ పర్ఫెక్ట్ అంటే ఇదేనేమో అనుకుంటా. అండ్ చూడడానికి కూడా ఇది చాలా హ్యూజ్గా ఉంది. అండ్ దాని పక్కన నించుంటే నేను చాలా చిన్నగా కనిపించాను. అండ్ ఈ మాన్యుమెంట్ని డీటెయిల్గా మీరు అబ్జర్వ్ చేశారనంటే కాటన్ స్టీల్తో తయారు చేసింది. అలానే ఈ మాన్యుమెంట్ ఫ్రంట్ నుంచైనా బ్యాక్ నుంచైనా చూడడానికి చాలా బాగుంది, లవ్ సింబల్లా. అండ్ రైట్ నో లేటెస్ట్గా ఇదే పోజ్ అండ్ చాలామంది పోజెస్ ఇస్తుంటారు ఫొటోస్ తీసుకునేటప్పుడు. సో ఇమాజిన్ ఆ మాన్యుమెంట్ దగ్గర అదే పోజ్లో ఫోటో తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ అలానే ఈ పైన 2 కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. సో వీటిని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ అలౌ చేయలేదు, బట్ వాళ్ళకి ఎవరికి తెలియకుండా నేను పైకి వచ్చి ఫొటోస్ తీశాను. అండ్ చూసారు కదా, ఈ మాన్యుమెంట్స్ కూడా చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి, బట్ చాలా హ్యూజ్గా ఉన్నాయండి. ఖచ్చితంగా చూడడానికి ఏదో వీడియోలో చిన్నగా అనిపించినా కూడా చాలా హ్యూజ్ అవి. అండ్ డోంట్ థింక్ అవేవో లిఫ్ట్ చేసే అంత వెయిట్ ఉంటుందేమో అనుకుంటారేమో కదా, కాదు, చాలా హెవీ వెయిట్. అండ్ ఇవి చాలా బాగా ఫిక్స్ చేసేసారు. అండ్ మీరు కూడా ఈ పార్క్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మాన్యుమెంట్స్ ఖచ్చితంగా మిస్ చేయొద్దు. అలానే ముందుగా వీడియోలో చెప్పినట్టు చాలా ప్లేసెస్ హిడెన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం ఉంది. దాని ముందు అక్కడ రోల్ ఉండడం వల్ల ఈ బుద్ధుడి విగ్రహాన్ని చాలామంది నోటీస్ చేయలేదు. ఈ బుద్ధుడి విగ్రహం కూడా చాలానే బాగానే ఉంది డీటెయిలింగ్గా. అండ్ చూస్తున్నారు కదా, అండ్ వర్క్ అయితే బాగుంది, బట్ దాన్ని ఇంకా ఫినిషింగ్ చేయలేదని చెప్పుకుంటా. ఈ ఫినిషింగ్ చేసి ఇది సరైన ప్లేసెస్లో లేదా ఒక మంచి గార్డెన్ సెంటర్లో పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అండ్ అలానే ఈ హ్యూజ్ బుల్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. ఎందుకంటే నాకు తెలిసిన మట్టుగా ఈ పార్క్లో ఉన్న హ్యూజ్ కాటన్ స్టీల్ ఐటమ్స్లో ఇది ఒకటని చెప్పుకోవాలి. అండ్ డీటెయిలింగ్గా ఉంది. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ మీరు 0.5xలో పెట్టినా కూడా ఫోటో దగ్గర నుంచి తీసుకోలేరు. బట్ ఖచ్చితంగా ఇది కవర్ చేస్తూ తీసుకోవాలనుకున్నట్టయితే లాంగ్ షాట్లో తీసుకోవడం చాలా బెటర్. అండ్ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా వర్క్ అవుతుంది క్రేన్ సాయంతో. అండ్ అలానే ఇక్కడ చాలా కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి, అన్ఎక్స్ప్లోర్డ్గా లైక్ అన్అటెండెడ్గా పడి ఉన్నాయి. అందులో ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఈ క్యాట్ అవనియండి, అలానే ఎలిఫెంట్ కూడా ఉంది. దాన్ని కూడా ఈ వీడియోలో చూడండి, చాలా హ్యూజ్ ఎలిఫెంట్, బట్ అన్అటెండెడ్గా ఉంది. నాకైతే ఇలాంటి మాన్యుమెంట్స్ అన్అటెండెడ్గా ఉండేటప్పటికి చాలా బాధ అనిపించింది. అండ్ నీ వీడియోలో చెప్పినట్టు 1600 per person టికెట్ అంటే కొంచెం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ మీరు ఎప్పుడైతే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేశారనుకోండి, డెఫినెట్గా యువర్ పైసా ఈజ్ వర్త్ అని చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మంకీ కూడా ఎంతో క్యూట్గా ఉంది. చుట్టూ గార్డెన్లో ఈ మంకీని ప్లేస్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఇదిగోండి, అడవిలో నుంచి ఎలిఫెంట్ వచ్చినట్టు. అండ్ ఈ మాన్యుమెంట్ అయితే ఇంకా బయట పెట్టలేదు, బయట పెడితే ఇది కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ రామ్దేవరావు గారు తన మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కాటన్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా తను మెయింటైన్ చేస్తున్నారని, ఆల్మోస్ట్ 300+ కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్ ఉన్నాయని తన వీడియోలో మెన్షన్ చేశారు. చూశారు కదా, ఈ డాగ్ అవనియండి, అలానే ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఈ అన్అటెండెడ్ ఏరియాలో చాలానే ఉన్నాయి మాన్యుమెంట్స్. ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తుంటే అయ్యో ఇన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయా, నాకు తెలిసి చాలామంది ఈ పార్క్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇవి మిస్ చేసే వెళ్ళుంటారు. అండ్ మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయొద్దు. ఈ ప్లేస్ ఎక్కడో మీరు ఈ వీడియోలో డీటెయిల్గా చూశారు కదా, సో మీరు కూడా వెళ్ళేటప్పుడు డోంట్ మిస్ దిస్ ప్లేస్. ఇవన్నీ హిడెన్ జెమ్స్ అని చెప్పుకోవాలి. వన్స్ ఇవన్నీ ప్రాపర్గా ప్లేస్ చేసి
వీటికి కూడా ఒక సెటప్ గాని చేసినట్టయితే ఈ పార్క్ని ఇంకా క్రేజ్ పెరుగుతుందండి. డెఫినెట్గా చూస్తున్నారు కదా ఒక్కొక్క మాన్యుమెంట్ ఎంత బాగుందో. ఇమాజిన్ ఒక చైనీస్ గార్డెన్లో ఎలాంటి మాన్యుమెంట్స్ కనిపిస్తాయో అలాంటి మాన్యుమెంట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఇండియాలో ఒక అరుదైన స్పాట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సీక్రెట్గా డిజైన్ చేసిన మాన్యుమెంట్స్, అలానే ఎటువంటి పార్క్లో కూడా కనబడని మాన్యుమెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కాటన్ స్టీల్తో తయారు చేయబడినవి. అంటే కాలాన్ని కూడా తట్టుకొని చెక్కు చెదరని మాన్యుమెంట్స్గా మెటీరియల్ అండి ఇది. కాటన్ స్టీల్ అనేది కలర్ అయితే చేంజ్ అవ్వడానికి ఛాన్సే లేదు. అలానే ఆర్ట్స్ అండ్ సైన్స్ కలిపిన యూనిక్ డిజైన్ అని చెప్పుకోవాలి. ఫోటోగ్రఫీ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవాలి. అలానే ఇక్కడున్న నేచురల్ స్టోన్స్ అయితే ప్రకృతి అందాలని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ప్రకృతిలో ఉన్న అందాలని ఈ నేచురల్ స్టోన్స్ మనకి గుర్తిస్తాయి. వివిధ రంగుల్లో షేప్స్లో ఉన్న ఈ నేచురల్ స్టోన్స్ గురించి ఎంత డీటెయిల్స్గా మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ కొన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది. అండ్ కొన్ని స్టోన్స్ అయితే చూడడానికే చాలా యూనిక్గా అనిపించాయి. అండ్ ఈ పార్క్లో ప్రతి కార్నర్ కూడా యూనిక్గా ఉందని చెప్పాను కదండి. చూస్తున్నారు కదా, ఇది ఒక ఏరియా. ఈ ఏరియాలో అయితే ఏదో బీచ్లా అనిపిస్తుంది కదా, బీచ్ వైబ్స్ వస్తాయి. అలానే ఖచ్చితంగా ప్రతి కార్నర్లో ట్రీస్ అయితే ప్లెంటీగా ఉన్నాయి. అండ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఆర్ లైక్ మీ ఫ్రెండ్స్తో వచ్చారని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంత ఫ్రెష్ ఎయిర్లో ఉండడం అంటే చాలా ఆనందకరం. అండ్ అక్కడ చూస్తున్న స్వాన్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ స్వాన్ కూడా నా లాస్ట్ వీడియోలో చూశాను. అండ్ ప్రతి కార్నర్లో ఇలాంటి కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ నేనైతే కౌంట్ చేయలేకపోయాను కూడా, అన్నీ ఉన్నాయి. అండ్ నేచురల్ స్టోన్స్ గురించి చెప్పాను కదండి, చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఈ నేచురల్ స్టోన్ ఉంది. అండ్ ఈ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ నేచురల్ స్టోన్స్లో సో అది ఎలా ఉన్నా కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. అండ్ దాన్ని స్పెసిఫిక్గా చెక్కాలని, క్లీన్ చేయాలని, దానికి కలర్ వేయాలని ఏం అవసరం లేదు. చూడడానికే చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడక్కడ చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ రెస్టారెంట్ ఏరియాలో కాకుండా బయట కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను వెళ్ళేటప్పుడు ఒక ఫుడ్ స్టాల్ని చూశాను, కూచిపూడి పులావ్ అంట. నేను ట్రై చేయలేదు, బట్ 200 పర్ ప్లేట్ అని అన్నారు. బట్ వర్తే అని అనుకుంటున్నాను. అండ్ కంపేర్ టు రెస్టారెంట్, డెఫినెట్గా మీరు కూడా వెళ్ళేటప్పుడు ఇలాంటి స్టాల్స్ను ట్రై చేయండి. అండ్ మేబీ బెటర్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ దొరకవచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ ఇదిగోండి, ఇదొక నేచురల్ స్టోన్, చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఇలాంటి నేచురల్ స్టోన్స్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేశారని అంటే ఎంత కష్టమో మీరు కూడా అర్థం చేసుకోండి. అండ్ ఈ ఏరియాలో చాలా స్టాల్స్ రాబోతున్నాయంట. అండ్ చూసారు కదా, ఇవన్నీ మనం నార్మల్ బ్రిక్స్ ఎలా యూస్ చేస్తామో వీళ్ళు ఈ కలర్ బ్రిక్స్ని యూస్ చేశారు. అండ్ ఐ డోంట్ నో దీనికి ఏదైనా స్పెసిఫిక్ నేమ్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇవన్నీ చైనా ఐటమ్స్ అంట. సో ఈ బ్రిక్స్ ఎలా ఉండబోతున్నాయని డీటెయిల్గా దగ్గరికి వెళ్ళి చూశాను. ఈ బ్రిక్ అయితే చాలా హెవీగా ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే గ్లాసీ ఫినిషింగ్లా ఉంది. అండ్ చూడడానికి అయితే చాలా హెవీ వెయిట్ అండ్ కలర్స్లో ఉండడం వల్ల ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇమాజిన్ వన్స్ ఇదంతా సెటప్ చేశాక లైట్స్తో అది ఇంకా గ్లో అవుతుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా హెవీ ఆబ్జెక్ట్ అండ్ ఖచ్చితంగా అంత ఈజీగా బ్రేక్ అయ్యే ఆబ్జెక్ట్ కూడా కాదు. అండ్ ఈ ఏరియా అంతా చూడడానికి అయితే చాలా బాగుంది, నేచురల్ స్టోన్స్. అలానే ఇక్కడ మీరు సెంటర్లో చూస్తున్నది, నేనైతే ఫస్ట్ కాటన్ స్టీల్ ఆర్ లైక్ ఐరన్ అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూశాక అర్థమైంది ఇదంతా వుడ్ వర్కే అని. సో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న మాన్యుమెంట్ అయితే ద బెస్ట్ అని చెప్పుకోవాలండి. నాకైతే ఇది బాగా నచ్చింది. ఎందుకు అని అంటే ఒక తల్లి తన బిడ్డకి కిస్ చేస్తున్నట్టున్న మాన్యుమెంట్ అయితే చూడడానికే చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఈ మాన్యుమెంట్ని మాత్రం ఖచ్చితంగా మిస్ చేయొద్దు. అండ్ ఏ కార్నర్లో చూసినా ఈ వివిధ రకాల చెట్లను మాత్రం కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇది ఒక నేచురల్ స్టోన్. ఈ పార్క్ ఓపెన్ చేసిన ఫస్ట్ వీక్లో నేను వెళ్ళాను కాబట్టి
ఈ హ్యూజ్ బెలూన్స్ని కూడా చూశాను. ఇవేవో చాలా హెవీ వెయిట్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈజీగా పుల్ చేయొచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా లాగేశాను. అండ్ మీరు కూడా ఇలాంటి బెలూన్స్, ఇన్ని బెలూన్స్ ఎక్కడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నాకైతే ఇన్ని బెలూన్స్ నేను ఒకేసారి చూడడం ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. అండ్ సారీ, దీన్ని బెలూన్స్ అంటారు అని కూడా, బెలూన్స్ అని నేను అనేస్తున్నాను. దీనికి ఏదైనా స్పెసిఫిక్ నేమ్ ఉన్నా కూడా తెలియదు. దానికి ఏమైనా స్పెసిఫిక్ నేమ్ ఉంటే కామెంట్ చేయండి. చెప్పాను కదండి, ఈ మాన్యుమెంట్ అయితే స్పెషల్ అట్రాక్షన్. నాకైతే బాగా టచ్ అయింది హార్ట్కి. ఎందుకంటే మదర్ అండ్ బేబీ సెంటిమెంట్ గురించి బాగా చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. అలానే ఇక్కడ చిన్న చిన్న బోన్సాయి ట్రీస్ లాగా, ఈ బోన్సాయి ట్రీస్ కింద ఒక సాధువు, అదేనండి ఒక స్వామీజీ ధ్యానం చేస్తున్నట్టు ఉన్న ఈ మాన్యుమెంట్ కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ డోంట్ మిస్ ఆల్ ఆఫ్ దిస్ వెన్ యు ఆర్ హియర్. సో ఖచ్చితంగా ఈ ప్రతి కార్నర్ని ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దండి. అండ్ ఇది ఈ సిరీస్లో 3rd వీడియో. 4th వీడియోలో అయితే ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్, అక్కడ ఉన్న సివిల్ ఇంజనీర్తో మాట్లాడి ఈ వర్క్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎంత టైం పట్టింది, వాళ్ళే ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారు, అలానే అక్కడ ఏమేమి రాబోతున్నాయో, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వర్క్ చేస్తున్న ఇంజనీర్ని కనుక్కొని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఆ వీడియోని మాత్రం మిస్ చేయొద్దు. ఆ వీడియోలో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఏమేమి త్వరలో రాబోతున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. ఈ వీడియోలో ఎక్స్పీరియంలో ఉన్న లవ్ పార్క్ గురించి, వ్యాలంటైన్స్ డేస్ గురించి స్పెషల్, అలానే హ్యూజ్ బుల్ అండ్ కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్, నేచురల్ స్టోన్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.